ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి 19వ తేదీ నుండి జనవరి నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితిలోనే ఉంది. కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, ధనస్సు రాశిలో బుధ గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉంది. 4వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉంది. 6వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, 9వ స్థానంలో బుధగ్రహం, 10వ స్థానంలో రవిగ్రహం, 11వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి 4వ స్థానంలో వక్రించి ఉండడం అనేది ఒక విషయం అయితే, దానివలన సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేసే విధానంలో కొంత తొట్టుబాటుకి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన తీరు బాగానే ఉన్నప్పటికీ అమలు చేసే విధానంలో కొంత వ్యత్యాసాలు కనబడుతున్నాయి. రాశిపైన శని దృష్టి ఉంది, శని పైన కుజ దృష్టి ఉంది. ఇలా ఒక విధానం అంతా కూడా లింకు అయి ఉండటం వలన ఇది పూర్తి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ వారం కనబడట్లేదు. అయితే కొంతవరకు ఆలోచన తీరు అనుకూలంగా ఉన్నప్పటికీ అమలు చేసే విధానంలో తొందరపాటు లేకుండా నిదానంగా చేసుకుంటే కొంతవరకు అనుకూలపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారం తొందరపాటు లేకుండా నిదానంగా ఉంటేనే అన్ని రకాల విషయాల్లో కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే ధన యోగాదులు బాగానే ఉంటాయి, అంత ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. అయితే సకాలంలో మనకు రావాల్సిన ధనం అందుబాటు అవుతుంది. అలాగే మనం కూడా సకాలంలోనే ఇవ్వవలసిన చోట ఇచ్చే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే మాట తీరు అంతా కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే నిశ్చితంగా ఉండదు, అంటే అనుమానాస్పదంగాను లేకపోతే పొడిగా మాట్లాడినట్టుగాను ఉంటుంది. స్పష్టమైన అభిప్రాయం, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపించదు. అలాగే ధన యోగాదుల విషయంలో కూడా ఏదో తొందరపాటుగా హడావుడిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటివి తగ్గించుకుంటేనే ఈ వారం ఎక్కువగా అనుకూలం చూడగలుగుతాము. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరి ఆదరాభిమానాలని పొందగలుగుతారు. అందరితో కూడా చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. అయితే ఏ పని చేసినా హడావుడి ఎక్కువగానే కనపడుతుంటుంది. అంటే ఈ హడావుడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం కానీ, కొన్ని విషయాలు దాటవేయటం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ఈ కుజగ్రహ
వక్రస్థితి తొలగిందాకా కొంత నిదానంగా ఉండటమే మంచిది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా అంత పూర్తి అనుకూలత అయితే కాదు, సాధారణంగా ఉంటుంది. అయితే అటువంటి విషయాలు చర్చకు వస్తాయి, ఆలోచనలకు వస్తాయి. అవన్నీ కూడా కొంత అమలు చేయడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంత విషయాల గురించి, అంటే గృహ వాహన విషయాల గురించి, స్థలాలు, ఇల్లు అవి కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, ఇలాంటి వాటికి గురించి కొంత ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచనల్ని కొద్దిగా అమలు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ వెంటనే కాకుండా నిదానంగా ఆచితూచి వ్యవహరించటం మంచిది. అన్ని రకాల విషయాల్ని కూలంకషంగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తొందరపాటు లేకుండా ఉండటమే దీనికి చెప్పబోయే మంచి మార్గము. కాబట్టి ఈ వారంలో అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నా పర్వాలేదు, చేసినా కానీ చాలా నిదానంగా తొందర లేకుండా చేసుకోవాలి. అసలు మనకు ప్రయత్నం లేకుండా అనాలోచితంగా ఉన్న సమయంలోనే ఇట్లాంటి టాపిక్లన్నీ ఎవరి ద్వారానో విని అప్పటికప్పుడు ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా చాలా సున్నితంగా జాగ్రత్తగా ఆలోచన చేయమని చెప్పబడుతుంది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొంత ఇబ్బంది లేకుండా అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంత మంచి మార్పులు జరుగుతాయి. అంటే సంతాన సంబంధించిన విషయాల్లో, అంటే పిల్లల విషయంలో వాళ్ళ చదువు, సంఖ్యలు, వ్యవహారాలన్నింటినీ కూడా కొంచెం శ్రద్ధగానే గమనిస్తారని తెలుస్తోంది. అలాగే వాళ్ళ యొక్క అవసరానికి తగినట్టుగా కొన్ని అవసరాలు, ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడం, వాటిని ఆచరించడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య పరిస్థితి కొంత అనుకూలంగా ఉంది. అయితే హడావుడి వలన కొంత నిరుత్సాహం, నీరసం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. టెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని కొంచెం నిదానంగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే అనుకోకుండా మాటల ద్వారా ఏదైనా శత్రు భావాలు వచ్చేటువంటి మాటలు ఎదుటి వారితో మాట్లాడి దాన్ని పెంచుకోవడం జరుగుతుంది. అలా లేకుండా అందరితో కూడా సాధారణమైన విషయాలు మాట్లాడుతూ ఏదైనా గట్టిగా వివాదాలు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని అప్పటితో కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత మధ్యస్థంగా ఉంది, అనుకూలత కొంతవరకు ఉంది. కాబట్టి ఇటువంటి స్థితిని కూడా గమనించి ఈ సమయంలో రుణ విషయాల్లో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత అనుకూలపడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు పెట్టే వాళ్ళకి కూడా ఇది అంత సరైన సమయం అయితే కాదు. ఇంకా అంటే ఈ వారం చివరిలో కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ నెక్స్ట్ వారంలోకి ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఓపిక పడితేనే పెట్టుబడులు, డిపాజిట్లు, షేర్ మార్కెట్లు ఇలాంటి పనులు ఏవైనా చేసే వాళ్ళకి ఆదాయ సంబంధించిన విషయాల్లో అనుకూలతలు పెరగబోతున్నాయి. ఈ వారం చివరిలో కొంతవరకు అవకాశం కనబడుతుంది. దాని యొక్క స్పష్టత ఈ వారం చివరిలో వస్తుందని అర్థం. అలాగే భాగ్యస్థితి కూడా గతంలో మనం తీసుకున్నటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు ఇలాంటి వాటికి కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ దాని యొక్క స్పష్టత అనేది సరిగా కనబడదు. కాబట్టి ఈ వారం పెరుగుతాయి అన్నట్టుగా ఉంటుంది. మన స్థిరచరాస్తుల వ్యవహారాలన్నీ కూడా మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు వాటిలో కూడా లాభసాటిగా కనబడతాయి. కానీ పూర్తిగా దాని యొక్క సంబంధించిన వ్యవహారం అంతా ఇన్ఫర్మేషన్గా ఉండదు. కాబట్టి కొంచెం ఓపిక పడితే పెరిగేవన్నీ కూడా ఇంకా ముందు వారంలో చూడవచ్చు. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో కొంచెం స్పష్టంగానే ఉంటుంది.
అయితే మన పై అధికారులు కొంత గట్టిగా ఆ, పని ఒత్తిడిని పెంచుతారని తెలుస్తుంది. కొంత పని ఒత్తిడి ఉంటుంది, చేయవలసిన పరిస్థితి ఉంటుంది, బాగా ఎక్కువ స్ట్రైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంచెం నిక్కచ్చిగా పని చేయవలసిన పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో కొంత పని భారం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనం గతంలో చేసిన పనులకి కూడా కొంత అనుకూలమైన అభినందనలు దొరుకుతాయని తెలుస్తుంది. అలాగే మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో చేసిన పనులకి కొంత అనుకూలమైన లాభసాటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది. అలాగే బయట దేశాలకు వెళ్ళటానికి, లేకపోతే ఉద్యోగం మారడానికి, కంపెనీలు ఆఫీసులు ఇలాంటి వాటిల్లో మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. అయితే ఏదైనా స్టాండర్డ్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే వృత్తిపరమైన విషయాలు, ఉద్యోగపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత ఈ వారంలో మనకి బాగా అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే అనుకూలత ఉంటూనే కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే మొత్తంగా చూడగా కొత్త కొత్త ప్రయత్నాలు చేసేదానికి మాత్రం ఇది అంత అనుకూలమైన వ్యవహారం కాదు. అలాగే పాత విషయాల్లో మాత్రం కొంత అనుకూలత బాగానే ఉంది. అలాగే కొత్త కొత్త ప్రయత్నాలు చేసి ఉద్యోగ ప్రయత్నాలు అవి చేసే వాళ్ళకి బాగానే కుదురుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కుదిరే అవకాశం బాగానే ఉంది, సంబంధాలు. అలాగా కొన్ని కొత్త కొత్త పనులు చేసే దాంట్లో కొన్నిటికి కుదిరేటట్టు ఉంది, కొన్నిటికి కుదరనట్టుగా ఉంది. కాబట్టి మధ్యస్థమైన ఫలితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా అమ్మకాలు కొనుగోలు చేసే విధానంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అన్ని విషయాలు కూడా కొంత మంచి అనుకూల స్థితికి వస్తాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.